హలో గైస్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ కుబేరా, యాక్టెడ్ బై నాగార్జున గారు, ధనుష్ గారు అండ్ రష్మిక గారు, డైరెక్టెడ్ బై శేఖర్ కమ్లా గారు. ఇక మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ మధ్య కాలంలో మన తెలుగులో ఇటువంటి రియలిస్టిక్ స్టోరీ, రియలిస్టిక్ పర్ఫార్మెన్స్తో ఒక మూవీ అనేది తెలుగులో రాలేదనే చెప్పాలి. సో అంత ఎక్సలెంట్గా ఉంది మూవీ. అయితే ఈ మూవీకి సంబంధించి 5 హీరోలు ఉన్నారు. అదేంటి నాగార్జున గారు, ధనుష్ గారే కదా అనుకుంటారా? నేను రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా క్లియర్గా చెప్తాను. ఇక మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, నెక్స్ట్ చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ. అంటే ఈ మూవీ ట్రైలర్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది. ఒక బిచ్చగాడికి ఒక కుబేరుడు అంటే ఒక రిచ్ మ్యాన్కి మధ్యన జరిగేటువంటి మూవీ ఇది. ఇక మూవీలో 5 హీరోలు అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ హీరో ధనుష్ గారు. ఈ మూవీలో ఈయన పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే అవుట్ స్టాండింగ్ అంటారు కదా, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ మూవీలని గురించి. అరే ఎలా చేశారా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంత పెద్ద స్టార్ అయి ఉండి కొన్ని సీన్స్ ఈయన ఎలా చేశారు, ఈ సీన్స్కి ఎలా ఒప్పుకున్నారు, అంత రియలిస్టిక్గా ఉంటాయి అనమాట. అంటే మూవీలో ఆయన నటించినటువంటి ఆ దేవ అనేటువంటి క్యారెక్టర్, ఆ బిచ్చగాడి క్యారెక్టర్లో బిచ్చగాడిగా, అమాయకుడిగా, ఇన్నోసెంట్గా ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోతారు. ఖచ్చితంగా మూవీ అనేది ధనుష్ గారి కోసమైనా సరే ఒక్కసారైనా చూడాలి. ధనుష్ గారి కోసం, ఎస్పెషల్లీ ధనుష్ గారి కోసమైనా ఒక్కసారైనా మూవీ చూడాలి. కొన్ని సీన్స్లో ఈయన అంటే బిచ్చమెత్తుకునే సీన్లు కొన్ని ఉంటాయి అనమాట ముంబైలో. డైరెక్ట్గా ఈయన వెళ్ళి చేస్తారేమో, అంటే ఆ సెట్టింగ్స్, జనాలు, ఇప్పుడు మూవీ అంటే ఆ జనాలంతా కూడా మూవీకి సంబంధించిన వాళ్ళు అంటారు. అలా కాకుండా డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళి అలా పర్ఫార్మెన్స్ చేసేసారేమో అనిపిస్తుంది. మరి నిజంగా అలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ నిజంగా అలా చేస్తారో అనిపించింది నాకైతే. సో అలా ఉంది అనమాట ఆయన పర్ఫార్మెన్స్ అనేది. ఇంకా మాటలు లేవు ఆయన పర్ఫార్మెన్స్ గురించి. ఫస్ట్ హీరో ఆయన. ఇక మూవీలో సెకండ్ హీరో డైరెక్టర్. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం శేఖర్ కమ్లా గారి మార్క్ మూవీ ఇది. అంటే ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు ఒక శేఖర్ కమ్లా గారి నుంచి ఒక మూవీ వస్తుంది అంటే జనాలు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో దానికి మించే ఉందన్నమాట. దానికి మించి ఉంది. ఈ మూవీలో శేఖర్ కమ్లా గారి మార్క్ కనపడుతుంది అనమాట. సెంటిమెంట్ సీన్స్లో ఆయన డైలాగ్స్ కానీ మనకు అక్కడక్కడ ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి అనమాట. ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన డైలాగు, శేఖర్ కమ్లా గారి ఆ డైలాగ్స్ కానీ అవన్నీ కూడా. ఇక మూవీలో థర్డ్ హీరో వచ్చేసి నాగార్జున గారు. నాగార్జున గారికి మీరు ఏదైతే అనుకున్నారో, అంటే నాగార్జున గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, అంటే నాగార్జున గారు అంటేనే మాస్ అనమాట. సో ఆ మాస్ ఎలివేషన్స్ అవి ఈ మూవీలో ఉండవు. అంటే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేశారనమాట. అంటే మాస్ ఎలివేషన్స్ అలాగే ఉండవు. అంటే ఫైట్ సీన్స్ కూడా పెద్దగా ఉండవు. ఫైట్ ఒకటి ఉంటుంది కానీ ఒక మంచి ఫైట్ ఉంది. అంటే ఆ ఫైట్లో నాగార్జున గారి ఫ్యాన్స్కి శేఖర్ కమ్లా గారు ఇలా చేయొచ్చు అంటే కొంచెం ఫ్యాన్స్ విజిల్స్ వేసేలాగా అక్కడ కొన్ని మాస్ ఎలివేషన్స్ ఇవ్వచ్చు, కానీ అలాగే ఉండదు అనమాట. శేఖర్ కమ్లా గారు ఏదో ప్లెయిన్గా అలా ఉంటుంది అనమాట. అంటే ఎలివేషన్స్ ఇచ్చేటువంటి స్కోప్ ఉంది అక్కడ, అయినప్పటికీ కూడా ఏం లేకుండా నార్మల్ చేశారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేశారు. ఇక నార్మల్గా ఉంటుంది, ఎలివేషన్స్ అలాగే ఉండదు అనమాట. అంటే చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేశారు నాగార్జున గారు. ఆయన ఉన్నంతలో ఆయన బాగానే ఉంది. ఇక మూవీలో ఫోర్త్ హీరో వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అనేది చాలా బాగుంది. అంటే గతం మూవీస్లో అలా కాకుండా, అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు మనకి ఈ మధ్యకాలంలో కనపడలేదనే చెప్పాలి. ఎప్పుడో పూర్వం తప్ప ఈ మధ్యకాలంలో కనపడని చెప్పాలి. ఈ మూవీలో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట. సో ఈయన ఫోర్త్ హీరో. ఫిఫ్త్ హీరో వచ్చేసి మన రష్మిక గారు. అంటే కొన్ని మూవీస్లో మనం చూసినప్పుడు హీరోయిన్స్ ఎంటర్ అవుతున్నారంటే ఇరిటేట్ వస్తుంది అన్నమాట. ఇరిటేటింగ్గా ఉంటుంది వాళ్ళ డైలాగులు కానీ, ఎందుకు పెట్టారు బాబు, ఎందుకు చేశారు. కానీ ఈ మూవీలో అలా ఉంటుంది. రష్మిక గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మనకి అప్పుడు దాకా ఏదన్నా కొంచెం డల్ అయినా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈవిడ వచ్చినప్పుడు కానీ ఆవిడ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. చాలా బాగా చేశారు రష్మిక గారు కూడా, చాలా బాగుంది. సో ఇదే అనమాట సినిమాకి సంబంధించి, ఈ కుబేరా మూవీకి సంబంధించి 5 హీరోలు. ఇక మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే చెప్పాను కదా ముందే చెప్పినట్టు, రియలిస్టిక్ స్టోరీ, రియలిస్టిక్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మూవీ స్టార్ట్స్ వెరీ వెల్. మూవీ స్టార్ట్ అవ్వడం కూడా చాలా బాగా స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్వ్యూల వరకు ఎక్కడ కూడా మూవీ బోర్ కొట్టదు మీకు. అంటే మూవీ 3 గంటల 2 నిమిషాలు పెద్ద సినిమానే, కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడ కూడా మీకు ఆ బోర్ కొట్టదు. దాంతోపాటు ప్రీ క్లైమాక్స్ కానీ, సినిమాటోగ్రఫీ, మెయిన్గా సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలి. దీంట్లో ఈ మూవీలో ఎక్కడ కూడా సెట్టింగ్స్ అనేవి ఎక్కువ వాడలేదనుకుంటా. ముంబైలో మెయిన్ ప్లేసెస్లో రియల్గానే తీసేసినట్టున్నారు, ఆ జనాల మధ్యలోనే తీసేసినట్టున్నారు తప్ప ఆ సెట్టింగ్స్ అక్కడ ఎక్కువగా ఏం వాడలేదు. సో పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది, ఆ సినిమాటోగ్రఫీ కూడా అలాగే ఉంటుంది. ఈ మూవీ అనేది ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. ఈ ఫోన్లో ఇట్లో చూసే మూవీ కాదు ఇది. ఖచ్చితంగా ఆ సినిమాటోగ్రఫీ, ఆ అనుభూతి మీరు అనుభవించాలంటే ఖచ్చితంగా ఈ మూవీ అనేది థియేటర్లోనే చూడాలి. దాంతోపాటు మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఎక్కడన్నా బిచ్చగాడు పోలికలు కనబడుతున్నాయి, ఏమన్నా అలా ఉంటుందని భయపడ్డాను, కానీ సో ఎక్కడ లేదు. ఫ్రెష్ స్టోరీ అనమాట. ఎక్కడ కూడా మీకు ఆ ఫీలింగ్ కలగదు. అంటే ట్రైలర్ చూసినప్పుడు కొంచెం అలా అనిపించొచ్చావు, కానీ ఇదంతా కూడా ఫ్రెష్ స్టోరీ,
పర్ఫార్మెన్స్ మొత్తం అలాగే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సో ఈ మైనస్ పాయింట్స్ 1, 2 ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ఇవి అనిపించదనమాట. ఇక మూవీలో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. చాలామందికి ఇదే కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. శేఖర్ కమ్ల గారి మూవీస్లో ఈ క్లైమాక్స్ అనేది కొంచెం ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. అంటే ఇంకా బాగా ఎండ్ చేయొచ్చు కదా, ఇంకా కొంచెం క్లియర్గా డీటెయిల్గా ఎండ్ చేయొచ్చుగా అనిపిస్తుందని, కానీ అంటే ఒక ఎండ్ ఇచ్చేసి ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరే ఊహించుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ ఎండింగ్ అనేది. సో ఆ ఎండింగ్ అనేది కొంచెం చాలామందికి అది కొంచెం మైనస్ అనిపించవచ్చు. దాంతోపాటు ఎవరైతే మాస్ ఆడియన్స్ ఉంటారో ఈ మాస్ ఆడియన్స్కి కొంచెం స్లో నెరేషన్ అనేది, అంటే సెకండ్ హాఫ్లో కొంచెం స్లో నెరేషన్ ఉంటుంది, అది కొంచెం అనిపించవచ్చు. ఇక అంటే సెకండ్ హాఫ్ దాంతోపాటు క్లైమాక్స్ ఈ రెండే కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉంది. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ అనేది కొంచెం పూర్గా ఉంటాయి అనమాట, లైట్గా అక్కడక్కడ. సో ఇదే మైనస్ పాయింట్. ఒక మాటలో చెప్పాలంటే కుబేరా మూవీ ఖచ్చితంగా చూడొచ్చు కాదు, చూడాలి. ధనుష్ గారి పర్ఫార్మెన్స్ కోసం అనేది ఒక్కసారైనా మూవీ చూడాలి. ఇక ఇది ఇవాల్టి కుబేరా మూవీ రివ్యూ మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి. ఈ రివ్యూ విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.